Hey, hi guys, welcome to Gulte. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఈ రోజు మనం రాజమండ్రి దగ్గర ఉన్న రంపచోడవరంకి మౌగ్లీ సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. Roshan, hi. Hi, Ramu. Thank you for inviting us to your set. Thank you for coming. I don't know, it's a pleasure. Until we started rolling and then it is so hot. So, మీరు ఎట్లా షూట్ చేస్తున్నారు ఇక్కడ? ఎంత is physically grueling కదా? Physically, mentally, everything it is. But the thing is, there is a lot of fun after that. So, no, నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు వన్ డేకే సిగ్నల్ రాకపోతే నేను ఏదో ప్రపంచం నుంచి కట్ అయిపోయినట్టుంది. నేను మార్నింగ్ ఇక్కడ ఒక 11 o'clock 11:30కి వచ్చి ఉంటా, ఇప్పుడు 4:30 అయింది, సిగ్నల్ లేదు. right. అసలు హౌ ఆర్ యు మేనేజింగ్ మ్యాన్? And I mean, like, in fact, it is adding to my prep, I would say. I'm completely disconnected from the outside world. I don't know what's happening until, like, once I'm here to shoot, I don't know what is happening in the outside world. I can't know what's happening. So that way, it is really... like it's an experience altogether. First 2 days ఏమో ఇలాగా ఏంటి ఇది ఫోన్ లేదు, ఫోన్ అంటే ఇట్స్ హ్యాబిట్ కదా, ఫోన్ ఉంటుంది చేతిలో ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో, కానీ దాంతో ఏం చేయాలి అర్థం కాదు. మాక్సిమం టైం చూసుకోవచ్చు, అంతే. టైం చూసుకోవచ్చు, ఫోటోస్ చూసుకోవచ్చు, అంతకంటే చేసేది ఏమన్నా ఒక 2 డకోటా గేమ్లు ఆడుకోవచ్చు. నాకు ఇందాకే సందీప్ కూడా హి వాస్ సేయింగ్, మా సినిమాలో కూడా మేము పాయింట్ అదే పెట్టాము. ఎగ్జాక్ట్లీ. దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే కమ్యూనికేషన్ అనేది లేదు అని చెప్పి. ఇనిషియల్ గా మనోడు ఆ పాయింట్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, అరే ఫారెస్ట్ లో ఈ మధ్య కాలంలో సిగ్నల్ ఉంటాయి కదా, ఈ మధ్య కాలంలో అదేంటి అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్ ఇస్ రియల్. కొంచెం వెనక్కి వెళ్ళి వద్దాము, బాగా వెనక్కి వెళ్దాము. తాతయ్య గారికి మీరే లాస్ట్ స్టూడెంట్ అని చెప్పారు కదా, అప్పుడు ఒక విషయం చెప్పారు మీరు. తాతయ్య గారు రాసిన PhD thesis kind of a book. It's called Abhinayam. So can you elaborate what were all the theories or the methods that you learned from it? There are, like, so basically that's like his thesis. He teaches Stanislavski system. Stanislavski system is a Russian theater practitioner. So primarily based on that, and his understanding of the system, or, like, his learnings and everything are put into that book, and they're divided into different chapters, like, Vachika Abhinayam, Angika Abhinayam. Vachika Abhinayam ante, like, mana voice, so how do you express, and multiple subjects like that. And it's divided quite clearly, and it's in Telugu. The primary purpose of that book is for giving it to the Telugu people. అండ్ తెలుగులో ఎవడైతే యాక్టింగ్ నేర్చుకుంటా అనుకుంటున్నాడో ఆయన నాలెడ్జ్ ని దాంట్లోకి ఈ కంపైల్డ్ ఇట్. సో దట్ వాస్ ద పర్పస్ ఆఫ్ ద బుక్, అండ్ ఇట్ వాస్ రియలీ వెల్ రిటన్. బట్ రాసే స్క్రిప్ట్స్ లో అంత సీరియస్నెస్, నాకు ఇప్పుడు యాక్టింగ్ లో ఇంత ఎక్స్ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంది, అన్ని స్క్రిప్ట్స్ అన్ని క్యారెక్టర్స్ వచ్చాయా మీకు? దేర్ వర్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ దట్ వర్ డ్రివెన్ ఆన్ క్యారెక్టర్, అండ్, like, most of them came like, on the basis of the character and the journey of the character. బట్ అది ఒకటే సరిపోదు. ఒక థియేటర్లో ఒక జనాన్ని అందరినీ కూర్చోబెట్టి చూపించాలంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్న కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ ఇన్ దాట్ ఈస్ సందీప్స్. Immediately the first narration, I was like, wow, what is this? You've created some crazy world, as you see behind now. Also, like, now looking, I mean, like, back, there is only like couple of scripts that stood out with, like, the wholesome experience of it. Characters driven scripts unnai, but I think there's only but a wholesomeness anedi
ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? వై కాంట్ ఇట్ బీ లైక్ అ ప్యూర్ జాన్రా, వై కాంట్ ఇట్ బీ లైక్ అ క్యారెక్టర్ స్టడీ? అవి కూడా వాటిలో కూడా అపీల్ ఉంది కదా. అంటే నేనేమంటానంటే ఫస్ట్ సినిమా అనేది వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంత క్లారిటీ ఇప్పుడు నేను మెయింటైన్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ ఫ్యూ స్టేజెస్ పీపుల్ వుడ్ కమ్ టు అ థియేటర్. ఇప్పుడు ఒక థియేటర్కి వచ్చి ఆడు మొత్తం హ్యాపీగా వెళ్తేనే నన్ను ఇష్టపడతాడు ఫైనల్గా. మేబీ ఫార్చునేట్లీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు క్రాక్ దాట్ అండ్ లైక్ ఐఎమ్ ఏబుల్ టు లైక్ make people admire me or like watch me, then I could like maybe like dwell deeper into that. Then they would maybe excuse me. ఇప్పుడు నేను ఒకవేళ మొత్తం క్యారెక్టర్ పైన డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలనుకో కొన్నిసార్లు బోర్ కూడా కొట్టచ్చు అలాంటి ప్లేసెస్ లో. సో దట్ వే ఐ వాంట్ కీప్ ఇట్ యాజ్ ప్యూర్లీ యాజ్ ఎంటర్టైన్మెంట్ రైట్ నౌ. సినిమా ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్. సో 100 narrations విన్నారా? యా 100. యా. అవుట్ రైట్ రిజెక్ట్ చేసిన వాటిల్లో వాట్ వర్ ద క్వాలిటీస్? అంటే అవుట్ రైట్ రిజెక్ట్ అంటే యూ డోంట్ హ్యావ్ టు డిమీన్ దెమ్, లైక్ వాట్ సింక్ ఎందుకు అవ్వలేదు అనేది. అంటే లైక్ మల్టిపుల్ ప్లేసెస్ లో దే వర్ నాట్ ఫుల్లీ కుక్డ్. ఐ వుడ్ ఫీల్ ఇప్పుడు నా దగ్గరికి ఒక 70% ఆర్ 60% అయినా ఫినిష్ చేసుకొని వస్తే ఐ వుడ్ బీ విల్లింగ్ టు లైక్ టేక్ ఇట్ టు 100%. రైట్. సో సమ్ ఆఫ్ దెమ్ వర్ లైక్ నాట్ ఫుల్లీ కుక్డ్ or I couldn't see the vision of the director. Right. I don't only like see ipudu narration ane kaadu, I would like to see the spark the director has or the vision he has or like the visual he's having in his head. I have the capability to visualize the visual he's telling me. Okay. And చూపించింది నాకు నచ్చితే చాలు. My policy is అంటే like ఒక వ్యక్తి నాకు ఒకటి చెప్పారు ఒకప్పుడు, do films that you would like to watch or you would enjoy watching. Right. And I will keep that as my principle, rule of thumb. Bubblegum also was like something I would always enjoy. Maybe like 10 years down the line or something, I would be really proud it's of what I did. Man. It is. Yeah, it's an interesting film. Yeah, exactly. Yeah. So I'm proud. I'm whatever said and done, I'm happy with that. And Mowgli, I'll be extremely happy with the story and like how it is shaping up. So I want to like do films that I would enjoy. Nice. And like to watch. So ఇందాక నేను సందీప్ ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాను. సందీప్కి ట్విట్టర్లో సందీప్ ఐ థింక్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ముందు, మోగ్లీ స్టార్ట్ అయ్యే ముందు ఒక ట్వీట్ వేశారు. 1 year ఆఫ్ స్క్రిప్టింగ్, 1 year ఆఫ్ ప్రీ ప్రొడక్షన్, ఫైనలీ వీఆర్ స్టార్టింగ్ అని చెప్పి. దాన్ని ఒకటి రిప్లై చాలా వ్యంగ్యంగా పెట్టింది ఏంటంటే ఇంత కష్టపడి రోషన్ కా అని చెప్పి. దానికి సందీప్ రిప్లై ఇచ్చాడు, రోషన్ కాబట్టి ఇంత కష్టపడాలి అని చెప్పి. హీ మెంట్ ఇట్ ఇన్ అ వే బికాస్ హీస్ అన్ అప్కమింగ్ యాక్టర్, వీ హ్యావ్ టు వర్క్. అబ్సల్యూట్లీ. That's true only, no? It's true. If he's working with a big star, ఆయన స్టార్డమ్ పైన వెళ్ళిపోతాడు. You can bank on that. ఫైట్ చేసేసి ఆ ఫైట్ లో ఏమున్నా ఏం కాదు. మీ ఇద్దరు ప్రూవ్ చేసుకోవాల్సిన సినారియో కదా. అతనికి ఫస్ట్ మూవీ థియేటర్కల్లీ, ఫర్ యూ ఆల్సో ఇట్స్ యువర్ sophomore film. Right. How did you trust Sandeep? How did that association happen? I watched Color Photo much before I met Sandeep once or twice. Kani, what made me really trust him was the narration. Was simply just the narration. The vision he had, the clarity he had while he was narrating. In fact, కొన్ని డైలాగ్స్ దాన్ని అమ్మా ఏ ఫ్రేమ్ లో పెడితే బాగుంటుంది, ఇక్కడ లైట్ గా ఇలా కిందకి అంతా నాకు క్లారిటీ చూపించేస్తాడు నరేషన్ లో. విజువల్స్ చూపించేస్తాడు కదా. విజువల్ చూపించేస్తాడు. ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ సందీప్ రాజ్ నరేషన్. మీరు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేక నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇట్స్ సమ్ క్రేజీ ఎక్స్పీరియన్స్. He has a crazy clarity. That is what I generally look for in a narration, and I fortunately found him. Nice. Yeah. How did you? అంటే ఇందాక సందీప్ తో కూడా మాట్లాడుతున్నది అదే. రోషన్ నేను ఆ టైంలో బబుల్ గమ్ అప్పుడే రిలీజ్ అయింది. ఐ వాజ్ స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఎవరు మోగ్లీ కరెక్ట్ గా ఉంటారన్నప్పుడు నాకు మీ బర్త్డే పార్టీకి పిలిచి, మన సినిమాలో ఏమో టీ సర్వ్ చేసే క్యారెక్టర్, బర్త్డే పార్టీలో హీ వాజ్ సర్వింగ్ ఎవ్రీ వన్. వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ అక్కడ వెంటనే కనిపించాడు అనుకున్నాము అని చెప్పి. బట్ తను చెప్పింది కూడా ఇదే, బబుల్ గమ్ లో రోషన్ ప్రూవ్డ్ దట్ హీస్ అ గుడ్ యాక్టర్. I don't know how many people watched Bubble Gum. We and Ravikant కూడా మాట్లాడుకుంటాం. Underrated వదిలేస్తే it is an underseen movie. I wish more people had seen it.
more people, if they see it, whether they like it or different is absolutely different. I wish more people had seen Bubblegum, more people had discovered this guy, right. because this guy is really good thank you in the film అని చెప్పి. So you know that you have done a good job, but not enough people have seen it, or anta validation రావాల్సింది రాలే. How did you process that? అంటే చాలా నిజంగా మాట్లాడుకుంటే ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్, బికాస్ ఎంత కాదన్నా, ఎంత అటాచ్డ్ గా వర్క్ చేయొద్దు, మనం డిటాచ్డ్ గా ఆబ్జెక్టివ్ గా పనిచేయాలని అనుకున్నా కూడా emotions take over at some point, and it was a long journey. It was a tedious process of putting heart and soul into a movie, and there were some really personal moments. Until like I approach acting in a different way, maybe like emotional some memories I have, I bring it onto the screen, very unrelated to the scene that's happening. You did speak about yeah. It's very amateur acting, but particular scenes maybe like that is like a tribute to my loved ones kind of stuff. So anta dil anta vettesinapudu konsalu ila reverse avute, it was slightly disappointing. It was heartbreaking. I had like a phase where I didn't know what's happening. Sandeep కలవలేదు, అప్పటికి ఇంకా మోగ్లీ అవుతుంది, ఏమీ తెలీదు. వస్తున్నారు, నరేషన్లు ఇస్తున్నారు, నాకు నచ్చట్లేదు. కొన్ని ఒకవేళ నచ్చితే ప్రొడ్యూసర్ ఈ ఈక్వేషన్ సెట్ కావట్లేదు, లేదా స్టోరీ బాగుంటే ప్రొడ్యూసర్కి నచ్చదు, నా ప్రొడ్యూసర్ బాగుంటే స్టోరీ బాగుండదు. ఇలాంటి ఈక్వేషన్స్ లో అసలు నాకు ఏంటి ఏం జరుగుతుంది. నమస్తే నమస్తే అండి. అవునా, నమస్తే నమస్తే. బాగున్నారండి? అయ్యో ఏం లేదండి, కొంచెం ఒక చిన్న పని చేసుకుంటున్నాం, ఒక 10 నిమిషాల్లో వస్తాను నేను మళ్ళీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎక్కడ మంది? ఇక్కడనా? అవునా, ఓకేనండి, ఉంటాను. యా, హార్ట్ బ్రేకింగ్. మౌగ్లీ జరుగుతుందని కూడా తెలియదు అప్పుడు. మౌగ్లీ జరుగుతుందని కూడా తెలియదు, అండ్ ఇట్ వాజ్ వెరీ కన్ఫ్యూజింగ్ పీరియడ్, అండ్ yeah, I just had to go through it, I guess, and I took it as a lesson. నేను ఎలాంటి దొంగ అంటే, if I'm feeling emotional or something, I tend to like see what are the sensations that's happening. ఏంటి ఇప్పుడు నీకు బ్యాక్ లో చిల్ వస్తుందా, ఏం వస్తుంది, how is your face reacting, how is your body reacting to this scenario, so that maybe someday I can use it in some film. Oh damn, okay. So until like I hate how my brain functions. That's how my brain functions. So like I had fun there also, is what I'm trying to say. This reminds me of something that Arvind Swamy and Prakash Raj were talking in one round table, that when you guys are talking to someone, evartona maatladutunnappudu, ante see you are a young, you are just starting out, they are veterans. ఏదన్నా ఒక విషయం జరుగుతున్నా, ఎవరితోన్నా మాట్లాడుతున్నా, ఒక విధంగా రియాక్ట్ అయితే ఆ రియాక్షన్స్ కూడా మనమే సినిమాటిక్ అయిపోయినాయా, ఆ రియాక్షన్స్ మనం తెలియకుండానే మనం పర్ఫార్మ్ చేస్తున్నామా. ఇప్పుడు మనం ఒక విషయం ఇలా చేసి, ఇది నేను ఎక్కడన్నా సినిమాలో వాడచ్చా, కోట శ్రీనివాసరావు గారు ఇలా చెప్పేవాళ్ళంట, లైక్ ఒక డైరెక్టర్ కి చేసి చూపిస్తారంట, ఆయన వద్దు సార్ ఇది చేయొద్దు అంటే, ఒక యువర్ లాస్, నేను వేరే సినిమాలో చేసుకుంటానని చెప్పి. సో వాట్ యువర్ సేయింగ్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్, అండ్ డూడ్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ దట్ యువర్ దిస్ సీరియస్ అబౌట్. నేను ఎంత సీరియస్ ఒక చిన్న 1 minute లో చెప్తా. నేను పుట్టి పెరిగింది యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో. మా తాత వాళ్ళది ఒక చిన్న బిల్డింగ్ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ లో మా ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్ లో తాత నానమ్మ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేశాను. సో నేను పుట్టిందే అక్కడ. నేను కిందకి వెళ్తే కింద క్లాసెస్ జరిగేవి, వాట్ ఎవర్ ఐ థింక్ దట్ సబ్ కాన్షియస్లీ ఎఫెక్టెడ్ మీ, అండ్ యా ఇట్ ఐ ఆల్వేస్, నాకు చదవద్దు ఏమొద్దని క్లారిటీ ఉండింది, బికాస్ ఒకటే క్లారిటీ ఉండింది, నేను యాక్టర్ని అవుతా, హీరో అవుతా ఏమవుతా అది తర్వాత చూసుకుందాం, బట్ యాక్టింగ్ చేస్తా, అంత క్లారిటీతో బతికా నేను. సో చదువు లేదు, స్పోర్ట్స్ లేవు, ఏం లేదు, యాక్టింగ్ ఏమైనా కావాలంటే ఏమైనా చేస్తాం, గుర్రాన్ని హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని నేర్చుకుంటాం, కానీ అది యాక్టింగ్ కావాలంటే బబుల్ గమ్ గురించి ఒక్క విషయం మాట్లాడేసి విల్ గో టు మౌగ్లీ, బికాస్ లెట్స్ లుక్ ఫార్వర్డ్ మోర్ దెన్ లుకింగ్ బ్యాక్వర్డ్. నేను రవికాంత్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటాను, దట్ ఇందాక సందీప్ తో వచ్చినప్పుడు కూడా ఇదే పాయింట్ వచ్చింది. సందీప్ తో మాట్లాడిన విషయం ఏంటంటే, మేబీ బబుల్ గమ్ రాంగ్ గా ప్రొజెక్ట్ అయిందేమో, దట్ అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ ప్రొజెక్ట్ అయిందేమో, వెన్ ద ఫిల్మ్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ దట్, బట్ అది ప్రొజెక్ట్ అయిందేమో. అండ్ రవికాంత్ కి నాకు జరిగే కాన్వర్సేషన్స్ ఎప్పుడు ఇవే ఏంటంటే,
I think we spoke about this last time also. Ah. That the conflict in bubblegum is too niche. It is. If it is the opposite, వీడికి ఏదైతే చాలా మందికి ఏదైతే లైఫ్ లో ఒక హ్యాపీ ఎండింగ్ అని కోరుకుంటారో వీడు దాన్ని వదిలిపెట్టి దాని నుంచి బయటికి రావడం ఈస్ దిస్ గైస్ హ్యాపీ ఎండింగ్ విచ్ ఇస్ నాట్ ద కేస్ ఫర్ అంటే లైక్ మెనీ పీపుల్ ఇన్ ద సొసైటీ. అది మీరు అప్పుడు రియలైజ్ అయ్యారా అవ్వలేదా అనేది అట్లీస్ట్ దాని తర్వాత అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకు అది మేము ఐ థింక్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో వీ హ్యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ క్లారిటీ దట్ క్లైమాక్స్ ఇస్ లిటిల్ ట్రిక్కీ ఓన్లీ. ఎందుకంటే ఇది ఎంతమందికి ఎక్కుతుంది, ఎంతమందికి అర్థం అవుతుంది. ఇట్స్ కాన్సెప్ట్ దట్ మోస్ట్ పీపుల్ ఆర్ ఏలియన్ టు దట్ నిన్ను నువ్వు ఫస్ట్ చూసుకోరా అనేది. So that was there because being in a relationship is a dream for everybody. An average man just wants to live his life for his woman, for his mother or his girlfriend. Self sacrifice ane మనం glorify చేస్తాం కదా. When you go beyond that is when a man goes forward. I mean, like, I'm not saying don't let go of your woman, but like, you know, you have a word about why you're doing what you're doing. If this is your word, fantastic. Until like if you're living your life for your woman, fantastic, but it's about what you declare. So that way, yeah, that conflict was niche. Hopefully we thought it would have gone for inkoncha ekko penetrate out of the ankunnam, but yeah, I think OTT lo vachin tarvata there was much more reception than a theater, right? So I was happy about OTT. In OTT lo vachin tarvata there was like, you know, so many responses that came my way about how it has impacted their lives, and how it is really funny. I had this girl who was texting me saying that నాకు నా బాయ్ ఫ్రెండ్ కావాలి, నన్ను వదిలేసాడు, నీ సినిమా చూసి వదిలేసాడంట, నాకు నేను బతకలేను. లిటరల్ టెక్స్ట్ వచ్చి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సో ఐ హ్యాడ్ లైక్ multiple responses like that. Yeah, in certain cases it impacted in a positive note. Maybe that person was in a toxic relationship and he got out of that. Maybe if you ask him, he'll tell a different story. Yeah, exactly. So alaga it has impacted people after it came on to OTT, and there were a couple of people who got impacted that I saw when it was in theater. So that way I was really happy, even though it was niche. I'm happy with what I have created. Cool. So the goal has always been the same, but I feel the platform is slightly bigger because of the setup. Maybe these are similar budget films, but ఇది చూడడానికి ఇది కొంచెం పెద్దగా అనిపించింది. ఎందుకంటే ఫారెస్ట్ లో ఉంది, ఏదో హౌస్ చేస్తాడు. ఈ సెటప్ ఇస్ స్లైట్లీ లైక్ యు నో larger than life. So I feel the potential of this because of the setup is slightly bigger. Nice. Yeah. Nice. Tell me about the Mowgli journey. 1 year pre-production అన్నారు కదా. So shooting కి ముందు ఎంత టైం స్పెండ్ చేశారు సందీప్ తో? What were the conversations like? What was the homework like? So fortunately, Sandeep let me like, you know, like just come chill when these guys were like, you know, not every time, but like, you know, when they are jamming about like writing and all of that. Or writing అప్పటి నుంచి మీరు ఉండేనా? అంటే కొంచెం అంటే లైక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ అవుతున్నప్పుడు he let me come in certain phases. అన్ని ఫేజెస్లో రాలేదు భయ్యా. And it's not like I put my hand in anything, but it was a learning experience for me. I want to learn. I also have this itch for, అంటే నాకు రాయడం, డైరెక్షన్ ఇవన్నీ తర్వాత ఎప్పుడు చేద్దామని ఒక చిన్న ఇచ్ ఉంది. సో ఐ వాంటెడ్ టు లర్న్ బికాస్ దిస్ మ్యాన్ ఇస్ గ్రేట్ విత్ హిస్ క్రాఫ్ట్. సో దట్ వే ఇట్ హెల్ప్ మీ. నాకు రాసే దాని వెనకాల థాట్ ప్రాసెస్ ఏంటి, తన థాట్ ప్యాటర్న్ ఏంటి, what is his sensibility, what is his vision అనేది ఒక క్లియర్ పిక్చర్ రావడానికి హెల్ప్ చేసింది అలాగా. And we did some amount of workshop also. We didn't do too much of workshops. We did like, you know, couple of scenes, and we kind of like, you know, figured what are the dynamics, how can this guy talk. ఇడికి ఒక యాస్ ఉంది, ఒక చిన్న అరకులో ఉంటున్నాడు, అరకులో ఉన్నాడు, ఆడు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేయాలి. ఎందుకంటే I wanted to crack that also. I wanted to create a whole spectrum. So that way we discussed about that. We discussed about scenes. I have too many questions. Now scene like ichante I have too many questions. Like I like, you know, why is this guy thinking like this, or like, you know, why is this line here, or like, you know, what is the thought process behind this line. And he gave me the space to why ask. Is that so important? ఎందుకంటే ఆడియన్స్ కి అవన్నీ తెలియదు కదా. తెలియదు. ఆడియన్స్ ఒక ఫ్రేమ్ లో చూస్తున్నాము,
ఆ ఫ్లో లో వెళ్ళిపోద్ది కదా. సో వై ఇస్ దట్ ఆ యాక్టర్ కి ఎందుకు అంత ఇంపార్టెంట్? టు మెయింటైన్ ఆథెంటిసిటీ ఇన్ పర్ఫార్మెన్స్. అదే ఆనెస్ట్ గా పర్ఫార్మెన్స్ రావాలి అంటే చూసినప్పుడు అరే బాగా చేసాడు రా అని అనిపించాలి అంటే ఐ ఫీల్ లైక్ ఇట్ హ్యాస్ టు బి ఆనెస్ట్ అండ్ ఆర్గానిక్. ఇది ఆర్గానిక్ గా ఆనెస్ట్ గా రావాలి అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ ట్రై టు కాంప్రిహెండ్ వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్, దెన్ అదంతా మళ్ళీ డిలీట్ కొట్టాలి. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు కమ్ లైక్ ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం యూర్ సేయింగ్ ఇట్. ఓకే, ఫస్ట్ టైం బట్ ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. I wanted to ask you this. నేను షూట్ చూస్తున్నా కాబట్టి మార్నింగ్ నుంచి ఇట్ వాస్ బోరింగ్ టు లుక్ అట్. రైట్ ఓకే ఓకే సీన్ అంటే దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్లీ దట్స్ హౌ షూటింగ్స్ ఆర్. ఓకే సీన్ యువర్ గైస్ ఆర్ లైక్ షూటింగ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. డోంట్ యు గెట్ బోర్డ్ పర్ఫార్మింగ్? బికాజ్ ఇందాకన్నట్టు ఆ ఫస్ట్ టైం ఇది a lot of it becomes about recreation కదా. You have to recreate the same thing from different angles. కొన్నిసార్లు అది కంటిన్యూటీ కూడా కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టినప్పుడు నేను ఇలా అన్నాను అనుకో, హెడ్ ఎంత ఫాస్ట్ గా తిప్పుతున్నారు, అది ఈ యాంగిల్ అనేసాను అనుకో, కమిట్ అయిపోయాను నేను. ఇక్కడ పెట్టినప్పుడు కూడా నేను సేమ్ టైమ్ లో ఈ డైలాగ్ చెప్పండి ఇలా అనాలి. ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకొని ఆ టైమింగ్ మిస్ అవ్వకుండా అవన్నీ చూసుకోవాల్సింది. ఐ డోంట్ లైక్ కంటిన్యూటీ. అంటే నాకు ఆ కంటిన్యూటీ అనే ఆస్పెక్ట్ ఒక్కటి కొంచెం ఇరిటేటింగ్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎడిట్. సందీప్ వాస్ డామ్ స్పెసిఫిక్. అంటే అక్కడ ఆన్లైన్ ఎడిటర్ తో కూర్చుని ఈ సేయింగ్ ఇప్పుడు తిరుగుతాడు కదా, ఇప్పుడు నేను ఆ షాట్ కి వెళ్తా, లైక్ హీస్ డామ్ స్పెసిఫిక్. హీ ఆల్రెడీ నోస్ హౌ ది ఇమేజ్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్, ఎక్కడ సస్టైన్ చేయాలి ఎమోషన్ ని, ఎక్కడ కొంచెంసేపు ఆగాలి. హీ వాజ్ ఆల్ టెల్లింగ్. సో ఐ వాస్ లైక్ ఓకే, ఇంత టెక్నికాలిటీ అండ్ ఇంత బోరింగ్ గా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ tedious. It is I mean, see, the thing is, it is not tedious, it is prolonged. Same thing never ends. Yeah, ఇప్పుడు మేము ఒక సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం. You know what sequence it is the finale of the film. Can't tell much about this, but like we've been shooting it for 5 days. 5 days ఆ వాటర్ లో పడుతున్నాం. Yeah, he's actually been sick because పాపం 4-5 రోజుల నుంచి he is wet. తడిచిపోయి ఉన్నారు. Right, so it is like that. It is strenuous, but it is fun, man. Like, you know, it is crazy. I mean, like, ipudu how you would maybe like to investigate and interview people. This is my like, you know, joy. సో ఇలా నేను ఫస్ట్ నాకు ఇదంతా ఇక్కడ ఈ రోజు అంతా చేసాను, జ్వరం వచ్చేసింది, అది వచ్చేసింది, కానీ నాకు తిరిగి వెళ్తున్నప్పుడు ఒక థ్రిల్ ఉంటుంది. చేస్తాం ఏదోటి, అది బాగా వచ్చిందా లేదా తెలియదు కానీ, బట్ లైక్ దెర్ ఇస్ దిస్ ఇన్నర్ ఫీల్ దట్ ఐ రియలీ ఎంజాయ్. సో ఇందాక మళ్ళీ చూసాను కాబట్టి చెప్తున్నా, యు గైస్ ఆర్ షూటింగ్ సంథింగ్, మీరు ఒకరిని కొట్టి లేచి ఒక డైలాగ్ చెప్పి వెనక్కి తిరిగి ఇంకొకరిని చూసి పరిగెత్తాలి. దట్ ఈస్ ద టేక్. 3-4 టేక్స్ చేశారు. బయట నేను చూస్తుంటే నాకు పెద్ద తేడా కనిపించట్లే. టెక్నికల్ కి ఓకే, మేబీ కొన్నిసార్లు లేసేటప్పుడు అప్పుడప్పుడు హెడ్ కట్ అవుతుంది, కెమెరా మూవ్మెంట్ కి మీ మూవ్మెంట్ కి సరిగ్గా సింక్ లేదు. సో దోస్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ దేర్ వర్ లైక్ కపుల్ ఆఫ్ takes where I didn't find much difference. But you said let's not take this, let's go to another one. So what makes you say this is not okay, that is okay? Ante lagu, see, I have this cheap thrill of feeling the moment. Okay, is that a real thing? See, method acting is Sandeep ki koncham chinna conflict nachedi ante Strasbourg says, Lee Strasbourg అనే ఒక థియేటర్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అతను ఏమంటాడు, యూ హ్యావ్ టు బికమ్ ద క్యారెక్టర్ అంటాడు. Sandeep is like, you can't become the character. It is not physically possible because at the end of the day you are you. So and Nasir garu says method acting అనేది ఏమీ లేదు అని. Sandeep కి స్టూడెంట్ అలాగా feeling the moment, it exists in creating the sensations, in creating the thoughts that might be running in that particular second of that scene. For example, there is just a shot of me turning and looking at somebody who is waiting there. I take joy in creating the thought process of Mowgli, and I take joy in creating the breath that it might create while thinking that particular thought, and that gives me a high. Okay. Yeah. Okay. So that full spectrum of bodily sensations, thought process is what I really enjoy, and that is the moment I feel. Okay, మళ్ళీ చెప్తున్నా, you are damn serious and I really admire it. Thanks. I really admire people who take their
Right. జాబ్ సీరియస్లీ, అది ఏమైనా కానీ లైక్ ఫుల్ కమిట్మెంట్ తో చేయడం అనేది. సో టెల్ మీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది మౌగ్లీ? One thing I can guarantee is it is a theatre film. People should watch it in the theaters because the whole setup is crazy. అడవిలో ఏదో నడుస్తుంది, ఫ్రెష్ విజువల్స్ ఉంటాయి. మా రమా మారుతి అంటే మా డిఓపి అండ్ కో రైటర్, yeah, he is the co-writer as well. He is delivered phenomenal, like frames and certain spaces it accentuates my acting. అంటే ఇప్పుడు నా యాక్టింగ్ కూడా ఒక పాయింట్ హై తీసుకెళ్తుంది because the lighting and everything. For example, there's a scene where I'm drunk. ఆ scene లో that particular writing what he's kept has made the frame seem like it is drunk. Okay. So I feel like it is not just me who's acting. My DOP is acting with me, my director is acting with me. All of us coming together and collaborating is what is creating the final frame. And Maruti is very precise and very experienced with his lighting, composition and framing. It is phenomenal. ఏదో ఒక చిన్న లెవెల్ ఆర్ఆర్ఆర్ బాహుబలి లెవెల్ ఇచ్చారు, ఎందుకంటే ఈస్ వర్క్డ్ అండర్ సెంధిల్ కుమార్ గారు. అండ్ కాలభైరవ్ గారి మ్యూజిక్ కూడా నేను విన్నా గ్లింప్స్, ఇట్ ఇస్ డామ్ గుడ్ మ్యాన్. అంటే లైక్ the one song you've heard, I have loved the instrumentation, the programming and the rhythm the song has. It is crazy. It is according to me it is a phenomenal quality song. It is. I hope it comes out soon. Sandeep నాకు ఇంకో కొన్ని సీన్స్ కూడా చూపించారు. One of the scenes was a conversation, a drunk conversation. Right, I'm not sure if I'm supposed to reveal it. Edit lo chusko. A conversation that you have with Harsha, right, who I think is a terribly underrated absolutely actor. What is the back and forth with Harsha like? I was bubble gum lo kuda tana scenes ఇంకా crazy scenes ఉన్నాయి. It got deleted. Maybe Ravi saw the final flow of it and oka scene undindi. It was crazy that both of us have a conversation. But coming to Mowgli and me and Harsha's equation, it's really nice to work with another professional actor. What do you mean by professional actor, man? Like someone who takes their work seriously. And you mean there are people who aren't that? And I'm not asking you for clickbait or anything. Yeah. There are people who aren't that serious also, who just come shoot. There are multiple people who are like that, and it is really annoying because maybe I am trying to create a moment. అండ్ ఈ సీన్ కి సమయం సందర్భం లేకుండా వాళ్ళు ఇంకేదో మూడ్లోనో ఇంకేదో మాట్లాడుకుంటూ ఉంటే అది కూడా నా చెవిలో జోరికలాగా మాట్లాడుతుంటే చిరాకు వస్తుంది. దట్ వే వర్కింగ్ విత్ హర్ష ఇస్ రియలీ ఫన్ బికాస్ హీఈస్ ఆల్సో దిస్ పర్సన్ హూ వాంట్స్ టు క్రియేట్ ద మూమెంట్, who wants to be in that thing, and when both of us are creating that moment kada, there is an energy that is generated. Nice. And it's really fun. Man, Saroj also, he also one he is crazy. మీకు ఇంకో సీన్ చూపిలేదు కానీ there's a ఇంత డీటెయిల్స్ no but yeah there is multiple scenes, like all of his scenes, he's phenomenal with his eyes. He has this crazy eyes. Gaze bro, కోపంగా చూస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది నార్మల్ గా. Exactly, his normal gaze itself is like wow. And he has this very peculiar body language and accent. ఈ accent ఇవన్నీ కూడా they're adding too much to the character. When I first heard the narration, when he comes to the villain scenes, the way he acts, the way he enacts those scenes are phenomenal. నాకు ఎప్పుడు అనిపించేది అరే దీన్ని ఎవరు దాటలేడరా, ఇది నేను చూస్తాను. ఇంకా ఈ సందీప్ బై యాక్చువల్లీ దేర్ వర్ మల్టిపుల్ డిస్కషన్స్ వేర్ లైక్ మనోడే చేసేద్దాం అనుకున్నంత లెవెల్ అదంతా కూడా అయింది. బట్ వెన్ సరోజ్ గారు కేమ్, హీ సర్ప్రైజ్డ్ ఆల్ ఆఫ్ అస్. Like his performance is also very nuanced. He's also, I feel like I haven't discussed too much about how he approaches acting, but like at least for me when I'm watching, he's also this person who wants to create this moment when he's acting, and it shows. Right. It's crazy. Beautiful. Speaking of moments and acting, this reminds me of something that you said about Interstellar. Right. One of the sparks why you wanted to become an actor ante, నేను ఇంటర్స్టెల్లర్ చూసినప్పుడు ఎండింగ్ చూసి ఆ కళలో నీళ్ళు చేసాయి, అండ్ ఇట్ ఈస్ సో డిస్టెంట్ కదా కల్చరలీ కాన్ఫ్లిక్ట్ వైజ్, బట్ ఐ స్టిల్ ఫెల్ట్ దట్ ఎమోషన్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ యూ సెడ్ దట్ యు వాజ్ స్టూడెంట్ నెంబర్ 100 చిన్నప్పుడు, బట్ యాక్టింగ్ వైజ్ సీరియస్ గా ఇస్ లైక్ ఇంటర్స్టెల్లర్, like that really made me feel something అని చెప్పి. Can you like on the top of your mind, not top 5 top 10, can you like name some of those performances or moments that made you feel that acting made you feel something ante?
Performances, I would say Daniel Day-Lewis. In There Will Be Blood and Gangs of New York. oh yeah, Um, which moment, the milkshake da ఏది There Will Be Blood లోనా uh, చర్చ్కి వెళ్తాడు కదా ఆడు చెప్తాడు నా క్యారెక్టర్ మీద మర్చిపోయాను పాల్ డానో పాల్ డానో అంటుంటాడు సేత్ దర్ యు హావ్ abandoned your child అంటే he gradually builds it, he transitions the emotion. That is the beauty when a person is transitioning the emotion, for example first he has this anger, then he transitions that anger into sorrow, and sorrow to again anger. That is abandoned my child ani kada. Like that is There Will Be Blood lo Daniel Day-Lewis. And one performance that really impacted me sudden ga ippudu gurtochinది అదే there will be many. ఇప్పుడు నేను సడన్ గా అడిగా కాబట్టి ఎవడైనా బ్లాంక్ అయిపోతుంది. సడన్ గా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఫాదర్ లో. have you seen the father Anthony Hopkins? Last లో when he loses it, right? It is crazy. It is ఇలాగ ఒక అంటే it makes you feel exactly. I get it. Anthony Hopkins అంటే I remember this. అంటే అందరికి Anthony Hopkins అంటే నాకు గుర్తొచ్చేది Hannibal. Of course. ఎంత కామ్ గా ఈవిల్ ఉంటది అనే దానికి నిదర్శనం అది. ఎగ్జాక్ట్లీ. ఎంత చిల్లింగ్ గా ఉంటది అనే దానికి. దట్ యాక్టింగ్ అంటే ఏదో ఇప్పుడు నేను అరిచేయాలి ఏడ్ చేసేయాలి అనేది కాదు. లైక్ విత్ సింపుల్ స్టేర్స్ విత్ నార్మల్ మాడ్యులేషన్ తోనే నువ్వు యూ కెన్ సెండ్ షివర్స్ డౌన్ ద స్పైన్ అనే దానికి. అండ్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకో పర్ఫార్మెన్స్ విచ్ ఐ ఫెల్ట్ వాజ్ ఫెనామినల్ వాజ్ అల్లు అర్జున్ గారు పుష్ప 2. దీనికి ఇవ్వాలి నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ పరంగా. ఇట్ వాస్ too phenomenal. The moments he created, like the climax when he gets the chain, or there were so many goosebump moments. And putting aside the fights, the dance and everything, it's phenomenal. That is phenomenal. But the moments and the honesty for a star like that to create is something else. వాటికంటే కూడా పుష్ప 2 లో నాకు చిన్న చిన్న మూమెంట్స్ చాలా ఇష్టం. లైక్ నేను ఐ థింక్ ఐ ఈవెన్ రోట్ అబౌట్ దిస్. ఇందులో రావు రమేష్ ని కలిసి ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు సీఎం ని కలిసి లుక్ ఇస్తాడు. రావు రమేష్ హైప్ ఇస్తుంటాడు పుష్పకి. ఇతనే అన్న మనకి ఇదంతా చేసిందంటే తను జగదీష్ దే హ్యావ్ అ మూమెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. పుష్ప జగదీష్ ని చూసి చూడరా మన ఎంత అదే అనగానే ఫోటో తీస్తే గ్యాంగ్స్టర్ తో ఫోటో తీస్తా అది అంటున్నప్పుడు వెంటనే ఇస్తాడు ఇలా చేతులు కట్టుకొని. దాంట్లో ఎంత డెప్త్ ఉంటుంది తెలుసా. అలా performances like that bring a joy. I mean, like to watch performances like that brings a joy on my face. It's crazy. Nice. Can you think of something? Kamal Haasan garu in Nayagan. Yeah. And Kamal Haasan garu in all films. So fortunate, man. You interviewed that person. నేను ఇంకా ట్రాన్స్ఫర్ అలా పక్కన కూర్చోవాలి నేను ఏదో ఒక రోజు ఆయన పక్కన. Trust me, the way he looks at you, it'll Kamal Haasan is looking at you and it is scary. Exactly. Yeah. So even Dashawataram, my God. And in fact, nago surprisingly in Salar, in a commercial film like that also, there is this one moment Prabhas garu chesindi where I think he's in front of a wash basin and he has a flash blood. He has a flash and it's a very honest performance. It is crazy. ఆయన కూడా అంత కమర్షియల్ సినిమాలో bringing that honesty is not so easy, I feel, because the writing setup and the whole setup is only very larger than life. To make you feel a human emotion in that is kind of slightly కొంచెం కష్టమే. And it's crazily done. And I think it is much more difficult because stars ki we don't give that credit, no? Exactly. వాళ్ళు స్టార్డమ్ వాళ్ళు చేసేస్తారు. వాళ్ళు ఏం చేసినా కూడా people don't notice that. They only notice the whole spectrum of how the movie made them feel. Presence or even gani, but people don't notice the nuance they bring to the performance. People don't notice the moments they've generated in that particular scene or movie. Yeah. Interesting. Now coming back to Mowgli, what has been the challenge for you in this film? It is until mental challenges, physical.
it is not I wouldn't say it is a challenge, but like the సరే ఛాలెంజ్ అందాం, ఇంకేమంటాం, ఛాలెంజ్ అందాం. ఇట్ ఇస్ స్లైట్లీ స్ట్రేనియస్. కొన్ని ఈ షెడ్యూల్ మాకు కొంచెం ప్లానింగ్ అలాగా పిండి పిప్పి చేసేలాగా వేశారు. ఒక పొద్దున్నేమో వాటర్ లో ఫైట్ అంటాడు, రాత్రి ఏమో వచ్చి ఈ మూమెంట్ మాంటేజెస్ చేద్దాం అంటాడు, లవ్ చేయాలి అక్కడ. పొద్దున వాటర్ లో ఫైట్ ఏమో చాలా హైలీ ఇమోషనల్, ఇక్కడికి వచ్చేసరికి ప్రేమించాలి. ఇట్ వాస్ స్లైట్లీ ఛాలెంజింగ్, బట్ ఇట్ వాస్ వెరీ ఫన్ టేకింగ్ ఆన్ దట్ ఛాలెంజ్. ఈ రోజు ఈ రోజు పొద్దున మీరు వచ్చినప్పుడు ఆ ఫైట్ సీన్ నడుస్తూ ఉండింది. లైక్ కథ చెప్పకుండా యాక్షన్స్ ఏమేం చేశారో చెప్పండి. ఎత్తి వేసేయాలి, దాని తర్వాత వాటర్ లో ఇక్కడ ఒక వాటర్ స్ట్రీమ్ ఉంది కదా, ఆ వాటర్ స్ట్రీమ్ లో కింద రాళ్ళు ఎక్కడున్నా ఏమీ తెలియదు, పైన ఉన్నప్పుడు కింద లోపలికి వెళ్తున్నప్పుడే తెలుస్తుంది. ఇంకా పాములు గీములు అంటారు, అవన్నీ పోతూ ఉంటాయి, ఇంకా అట్లనే వెళ్ళిపోవాలి. ఇంకా వీళ్ళు కరెక్ట్ గా సెట్ చేసుకున్నప్పుడు అక్కడ ఉండాలి, అది పామున్నా గీమున్నా ఏమున్నా అక్కడ ఉండాలి. సో దట్ వే ఇట్ ఇస్ రియలీ today was very strenuous and can understand. 9 రోజుల నుంచి we've been shooting in the same rain effect scene. And our rain, ఈ రోజు rain ఆగేసి rain ఆగేసి ఈ రోజు. సో ఆ వాటర్ కి ఏం చేస్తున్నారు, మా స్కేల్ సినిమాలకి ట్యాంకర్లు గీంకర్లు వాటర్లు అంటే కుదరదు. వాటర్ పంప్ తీసుకుని వచ్చి ఆ స్ట్రీమ్ లో నుంచి ఆ మట్టి నీళ్ళు కొట్టి బయట కొడుతున్నారు. రిసోర్స్ఫుల్. హైలైట్ ఏంటంటే మొన్న సరజ్ గారు చెప్తున్నారు, ఆయన ఇక్కడ నాకన్నా ముందే ఇంకో సీన్ ఉండింది ఆయనకి, ఇక్కడ ఇలా దిగుతున్నప్పుడు అంటే అక్కడ కూడా అక్కడ వచ్చి వస్తుంది అక్కడ పైన స్ట్రీమ్ లో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ స్క్రీన్ కనిపించవు. నైస్ మ్యాన్, ఐఎమ్ ప్రెటీ ష్యూర్ హార్డ్ వర్క్ విల్ పే ఆఫ్. Hopefully. Okay, it will. I believe that. Suddenly, I'm starting to believe in all these things. Right. So I can tell you that hard work will pay off. All the very best. Thank you. All the very best. Thank you for having us. Thank you for coming here. No, it's worth it. I had 2 great conversations, and this has been really refreshing for us. And I'm pretty sure it's refreshing for viewers. చూసే వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం ఫ్రెష్ గా ఉంటది. So thank you so much for the opportunity and all the very best. Thank you.